సూసైడ్ చేసుకోవాలనుకునే బ్యాచ్ ఇది మీకే. మన పేరెంట్స్ మనల్ని ఎలా చదివిచ్చారు? జాబ్ చేసేనే చదివిచ్చారా? వేరే పనేం జేయలేదా? వ్యాపారస్తులు లేరా? జాబ్ చేసేవాడు గొప్ప, జాబ్ లేనోడు దెబ్బ. ఇదెక్కడ కంపారిజన్ రా బాబు! ఇది మార్చుకోండిరా బాబు. ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. పాస్ అయినోళ్ళకి ఎటు కంగ్రాచ్యులేషన్స్. ఫెయిల్ అయినోళ్ళ గురించి అండ్ కంపేర్ చేసే పేరెంట్స్ గురించి జస్ట్ ఒక 2 మినిట్సే మాట్లాడతా. మాట్లాడతాక నువ్వెవరు? నువ్వేం పీకేం అనుకుంటే మటికి మీరు స్క్రోల్ చేసేయొచ్చు. ఏదోటి ఈడు చెప్తున్నాడు ఏదో ఇందాం అనుకునేవాళ్ళు జస్ట్ వినొచ్చు. సూసైడ్ బ్యాచ్ అండ్ ఇంట్లో నుంచి ఎళ్ళిపోయే బ్యాచ్. నిన్న ఒక ఇన్సిడెంట్ చూసా. ఒక 10థ్ క్లాస్ అబ్బాయి మార్క్స్ తక్కువొస్తాయి అనే కోపంతో ఒక సైకిల్ యేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి, ఆ సైకిల్‌ని ఒక చోట పార్క్ చేసి, బస్ ఎక్కేసి వేరే స్టేట్‌కెళ్ళిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాతో ట్రాక్ చేసి, ఎక్కడున్నాడో ఫైండ్ ఔట్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు. అంటే ఆళ్ళ అమ్మా, నాన్న మీద అంత భయం. మార్క్స్ తక్కువొస్తే ఎక్కడ చంపేస్తాడో అని. ఫెయిల్ అయినోళ్ళు 2 కేటగరీస్ ఉంటాయి. ఒకటి ఐక్యూ తక్కువున్నోళ్ళు ఫెయిల్ అవ్వటం. ఇదొక బ్యాచ్. ఇంకో బ్యాచ్ తిన్నది ఎక్కువయ్యి పేరెంట్స్ దగ్గర డబ్బులు ఎక్కువుండి ఫెయిల్ అయ్యే బ్యాచ్. ఈ తిన్నది ఎక్కువే ఫెయిల్ అయ్యే బ్యాచ్‌లో కూడా 2 కేటగరీస్ ఉన్నాయి. ఒకటి మిడిల్ క్లాస్ పేరెంట్స్, 2 బాగా డబ్బులున్న పేరెంట్స్. బాగా డబ్బులున్న పేరెంట్స్ ఎటు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారు. సో, ఇంక మిడిల్ క్లాస్ పేరెంట్స్ దిక్కుమాలిన గారాబం వల్ల పిల్లలు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఆళ్ళకేమైనా చదువు తక్కువ? పోనీ రాదా? అంటే అది కాదు. దీనికి సొల్యూషన్ ఏంటి మరి? జస్ట్ ఏమీ లేదు. ఒక నెల రోజుల పాటు మీరే వర్క్ అయితే చేస్తున్నారో వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోండి. ఒక నెల ఆ వర్క్ చేసి ఆ డబ్బుల్ని తీసుకొని ఆ ఎక్స్‌పెన్సెస్ అన్ని వాడితోనే ఖర్చు పెట్టొచ్చండి. దెబ్బెంపటి లైన్‌లోకి వస్తాడు బాబు వద్దన్నా సరే. సో, ఐక్యూ తక్కువ ఉండి ఫెయిల్ అయ్యే బ్యాచ్‌కి. ఐక్యూ తక్కువ ఉండి ఫెయిల్ అయ్యే బ్యాచ్ ఏం చేయాలి? మామూలుగా అందరూ 2 అవర్స్ కష్టపడితే మనం 4 అవర్స్ కష్టపడాలి. మనలాంటోళ్ళం అందరితో పాటు కొద్దిగా సేపు చదివితే అది మనకు రాదు. ఎక్కువ సేపు చదవాలి. ఎక్కువ సేపు చదివితేనే అది మనకొస్తది. సో, ఎక్కువ సేపు హార్డ్ వర్క్ చేయండి. కంపల్సరీ పాస్ అవుతారు. సో, నెక్స్ట్ ఇంక ఫైనల్‌గా కంపారిజన్ చేసే పేరెంట్స్. పక్క వాళ్ళ పిల్లలకి 980/1000 వచ్చింది. ఓకే. వెల్ అండ్ గుడ్ అప్రిషియేట్ చేయండి. అది తీసుకొచ్చి మీ పిల్లల దగ్గర ఎందుకు పెడతారు? అంబానీ కూడా మిలియన్స్‌లో సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మీ అబ్బాయి కూడా నాన్న అంబానీ బాగా సంపాదిస్తుంది. నువ్వెందుకు సంపాదించలేకపోతుంటే మీరేం ఆన్సర్ చెప్తారు? లో ఐక్యూ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఎందులో బాగా ఉన్నారు? ఏ ఫీల్డ్‌లో బాగా రాణించగలరు? ఏది ఎక్కువ తొందరగా గ్రాస్ప్ చేసుకోగలరు? వాళ్ళ మోడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇయన్నీ ఫైండ్ ఔట్ చేసి ఆ ఫీల్డ్‌లోకి పంపించడానికి ట్రై చేయండి. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తేనే బ్రతికినట్టా? వేరే జాబ్ చేసే మనుషులు గాదా? జాబ్ ఉంటేనే మనిషా? సూసైడ్ చేసుకోవాలనుకునే బ్యాచ్ ఇది మీకే. మన పేరెంట్స్ మనల్ని ఎలా చదివిచ్చారు? జాబ్ చేసేనే చదివిచ్చారా? వేరే పనేం జేయలేదా? వ్యాపారస్తులు లేరా? జాబ్ చేసేవాడు గొప్ప, జాబ్ లేనోడు దెబ్బ. ఇదెక్కడ కంపారిజన్ రా బాబు! ఇది మార్చుకోండిరా బాబు. ఇది ఎంత తొందరగా మారితే అంత తొందరగా బాగుపడతారు. సో, ఇయన్నీ పక్కన పెట్టేసి మీ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది? అందులో ఫైండ్ ఔట్ చేసి అందులోకెళ్ళండి. కష్టమో, నష్టమో ఒక వారం మీ పేరెంట్స్‌తో కొట్లాడి దానిలోకెళ్ళండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని ఇష్టం లేకుండా చదివి, ఫెయిల్ అయ్యి, అందరిలో అవమానాలు పొంది, అటు మీరు ఫేస్ చేయాలి, ఇటు మీ పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టాలి. సో, మీకేదైతే ఇంట్రెస్టో అందులోకెళ్ళండి.